మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్సనల్ అసిస్టెంట్ కె నాగేశ్వర రెడ్డి వ్యవహారం హాట్గా మారుతుంది. రోజుకొక ఉదంతం వెలుగులోకి వస్తుంది. ఇప్పటికే పలు అక్రమాస్తులు సంపాదించారు అని అధికారికంగా సిట్ నిర్ధారించింది. సిట్ నిర్ధారించినటువంటి కథనాలన్నీ ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలో రోజు సీరియల్ మాదిరిగా చూస్తున్నాం. అయితే సిట్ ఆయా పత్రికల్లో వస్తున్నటువంటి వార్తల మీద సైలెంట్గా ఉంది కాబట్టి దాదాపుగా సిట్ నిర్ధారించిందని మనం భావించవచ్చు. ఈ తరుణంలో పెద్ద మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టిన జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ని అరెస్ట్ చేస్తారా? ఇదే ఇప్పుడు పెద్ద స్థాయిలో సాగుతున్నటువంటి చర్చ. ఇప్పటికే అతని ఆస్తులకు సంబంధించి పలుమార్లు విచారణ కూడా పూర్తి చేశారు. తొలి రోజు 9 గంటలు, మరుసటి రోజు 10 గంటలు ఇలా విచారించారు. ఆయనతో పాటుగా తాజాగా ఆయన బినామీలంటూ పుత్తా శివశంకర్ రెడ్డి వంటి మరికొందరిని విచారిస్తున్నారు. ఇంకొందరు కూడా ఆ జాబితాలో ఉన్నట్టుగా తేల్చారు. విజయవాడలో ఒక షోరూమ్ ఏకంగా బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్టుగా నిర్ధారించారు. ఆ కార్ల షోరూమ్కి ఆ యజమానిని బెదిరించి మరీ తక్కువ రేటుకే తీసేసుకున్నట్టు కూడా చెబుతున్నారు. ఇలా అనేక వ్యవహారాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పటి వరకు పోలీసులు అరెస్టుల వరకు వెళ్ళి ఎందుకని ఈ కేసులో మరింత లోతుగా విచారించే ప్రయత్నం చేయలేదు అనే ప్రశ్న అయితే ఉదయిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ డయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందంటూ ఇప్పటికే పలువురిని అరెస్టులు చేశారు. అందులో ఏవన్గా ఉన్న రాజ్ కేసిరెడ్డి మొదలుకొని ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలా అనేక మంది ఈ కేసుల్లో నిందితులుగా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయినటువంటి వాళ్ళంతా ఒక్కొక్కరిగా బెయిల్ మీద బయటకు కూడా వచ్చేసారు. దాదాపు 6-7 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి చెవిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు. మొత్తంగా ఆ కేసులో దాదాపు అందరు నిందితులు అరెస్ట్ అయిపోయారు అని భావిస్తున్న తరుణంలో హఠాత్తుగా కేఎన్ఆర్ పేరుని తెర మీదకు తీసుకొచ్చారు. కేఎన్ఆర్ చుట్టూ ఉచ్చు బిగించినట్టుగా ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు కేఎన్ఆర్ జోలికి కూడా అధికార యంత్రాంగం పోయే ప్రయత్నం చేయడం లేదా అనేటువంటి సందేహం అయితే కలుగుతుంది. కేవలం మీడియాలో వార్తలు రాసుకుని ఏదో జరిగిపోయిందంటూ జనాల్ని నమ్మించి అంతవరకు మాత్రమే పరిమితమవుతారా అనే సందేహం కూడా కలుగుతోంది. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి ఉదంతంలో కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఇతర పలువురు పేర్లతో ఇలాంటి కథనాలే పుంకాలుగా వచ్చాయి. కానీ చివరికి ఆ కేసులో వాళ్ళిద్దరిని కనీసం నిందితుల జాబితాలో కూడా చేర్చిన దాఖలాలు లేవు. వాళ్ళ పిఎల్తో సరిపెట్టి కథ ముగించేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ లిక్కర్ ఎపిసోడ్లో అదే జరగబోతుందా? కేఎన్ఆర్ చుట్టూ అనేక వార్తలు రాసి ఏదో జరిగిపోయిందనేటువంటి అభిప్రాయం జనాల్లో కలిగించడమే లక్ష్యంగా సాగుతున్నారా? కాకుంటే ఈ కేసులో పూర్తిగా కూపీ లాగి అక్రమాస్తులు సంపాదించి విజయవాడలో, హైదరాబాద్లో, బెంగళూరులో ఇలా భారీగా ఆస్తులు కూడబెట్టుంటే వాటన్నిటికీ తగిన శాస్తి చేసే యోచనలో సిట్ ఏమైనా ఉందా? సర్కార్ ఏమైనా అలాంటి ప్రయత్నం చేస్తుందా అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది. ఎందుకంటే కేవలం పత్రికలో వార్తలు వస్తున్నాయి, అధికారులు పేరుకి విచారిస్తున్నారు, ఆ తర్వాత షరామామూలు అన్నట్టుగా మార్చేస్తున్నారు. కానీ చర్యలు అయితే కనిపించట్లేదు. చర్యలు తీసుకున్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించడంలో సిట్ దాదాపుగా విఫలమైంది. ఒకానొక దశలో రాజ్ కేసిరెడ్డికి సంబంధించి పెద్ద మొత్తంలో నిధులు పట్టుబడ్డాయి అంటూ ప్రచారం చేశారు. ఆ పట్టుబడ్డ నిధులకు సంబంధించినటువంటి నోట్ల కట్టలు పరిశీలించాలి అని అంటే సిట్ చేతులు ఎత్తేసింది. మొత్తంగా ఆ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో పలు మలుపులు తిరిగినప్పటికీ తగిన ఆధారాలు సేకరించడంలో పోలీస్ యంత్రాంగం మాత్రం, సిట్ మాత్రం ఏ విధంగానూ సక్సెస్ కాలేకపోయింది. ఈ కేసులో అనేక మందిని దోషులుగా చెప్పడమే తప్ప వాళ్ళ నేరాలకు సంబంధించినటువంటి ఆధారాలను సేకరించలేకపోయింది. భారీ మొత్తంలో స్కామ్ జరిగిందని చెప్తూ ఆ స్కామ్లో కొద్ది మొత్తం కూడా సీజ్ చేసిన దాఖలాలు లేవు, తగిన ఆధారాలు లేవు. ఇలా ఈ కేసును ఇప్పటికే 2 ఏళ్లుగా సాగదీస్తున్నారు. మరి ఇప్పుడు కేఎన్ఆర్ ఎపిసోడ్ ద్వారా ఇంకెంతకాలం సాగదీస్తారు? ఎలా వ్యవహరిస్తారు? కేఎన్ఆర్ అరెస్టు ఎప్పుడు చేస్తారు? ఎలా చేస్తారు? ఇదంతా ఇప్పుడు చాలా పెద్ద చర్చకు ఆస్కారం ఇస్తున్నటువంటి ఉదంతంగా చెప్పాలి.